ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రభు మన కొరకు వ్రాయించిన వాక్యం మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యం. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. సహోదరులారా, మనం చదువుకున్న వాక్య భాగము మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ సెక్షన్ మనం చదువుకున్నాం. ఇందులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నోరారా చెప్పినటువంటి మాట, దాన్ని సుంకరైనటువంటి మత్తయి అది రికార్డ్ చేశాడు. ఆ వాక్యం మనం ఇప్పుడు చదువుకొని వింటున్నాం. గమనించడం ఎంతైనా మంచిది. యేసుక్రీస్తు ప్రభు మరి పేతురుతో మాట్లాడుతూ ఇలాగన్నాడు, నువ్వు పేతురువు అన్నాడండి. పేతురు అంటే 3 అంకిచ్చి కింద ఒక అర్థం ఇచ్చాడేమని, పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థం. నువ్వు పేతురు ఈ బండ మీద అన్నాడు. బండకు రాయికి తేడా లేదా? మీరే గమనించండి. చాలామంది సంఘానికి పునాది పేతురు అనుకుంటున్నారు, కానీ బండ వేరే, రాయి వేరే. రాయి చిన్నగా ఉంటుంది, బండ పెద్దగా ఉంటుంది, బలంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి మనం సరిగ్గా అర్థం చేసుకోవడం ఎంతైనా మంచిది. ఈ బండ మీద అంటే ఆ బండ క్రీస్తే అని కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం కాబోలు వచనం 10 మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఆ బండ క్రీస్తే అని 3వ వాక్యమా చూస్తున్నాం చూడండి. మనం 4వ వాక్యం లాస్ట్ లైన్, ఆ బండ క్రీస్తే అనే మాట ఉంది చూడండి. కాబట్టి ఈ బండ అంటే అక్కడ క్రీస్తుకు సంబంధించిన మాట. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడండి. కట్టుదును అంటే ఇంకా కట్టడం ప్రారంభం చేయలేదనే కదా దాని అర్థం. అది ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడండి. కాబట్టి సంఘము ప్రభువుది అని, కట్టేవాడు కూడా ప్రభు అని మనకు అర్థమైపోతుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలను కలిపి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. నా సంఘం అన్నాడండి, దాన్ని నేను కడతాను అన్నాడు. ఇంకా అప్పటి కట్టలేదు అంటే సంఘం ఎప్పుడు ఏర్పడింది? యేసు ప్రభు మరణ పునరుత్థానం తర్వాత పెంతెకోస్తు రోజున ఏర్పడింది అన్నమాట. కాబట్టి సంఘము ప్రభువుది అనేది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మరి కట్టేవాడు కూడా ఆయనే. తర్వాత సంఘం కట్టేవాడు ప్రభువు కాబట్టి ఆ సంఘము కట్టినటువంటి మీదట దాని ఎదుట ఏవి నిలవనేరవో ఇక్కడే కూడా చెప్తున్నాడండి. సంఘం ఎంత గొప్పదో మనకు అర్థమైపోతుంది. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అనింది. పాతాళ లోక ద్వారములు మీరు సామెతలు చదవండి, ద్వారాలు నిలిచిపోతాయి. కాబట్టి దేవునికి అయిష్టమైంది సంఘానికి నష్టం కలగజేసేటువంటి ఏ శక్తి అయినా ఏ వ్యక్తి అయినా నిలబడడానికి వీల్లేదు ప్రియులారా. ఎందుకంటే కొరింథీ మొదటి పత్రికలో మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. 3వ అధ్యాయములో, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 17వ వాక్యం, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అనే మాట ఉంది చూడండి. మీరు అప్పుడప్పుడు సంఘానికి కీడు కలిగించిన వాళ్ళను కొద్దిగా అబ్జర్వ్లో పెట్టుకోనండి. ఏదో రకంగా జరుగుతుంది ఖచ్చితంగా. మారాలా, మొత్తానికి కూకటేళ్ళ మట్టుకు ఎత్తైన పోవాలా, ఈ రెండే జరుగుతాయి. నేను మొత్తం అబ్జర్వ్ చేస్తుంటా, ఎవరు ఎట్లా చేసినారు, ఏ నాయకుడు ఏ రాజు ఎట్లా పాలన చేసినాడు, మరి దానికి ప్రతిఫలం ఏమన్నా జరిగిందని మొత్తం చరిత్ర చూస్తుంటానండి. అసలు చాలామంది తెలియదు, వీళ్ళేందిలే అని చెప్పి అనుకుంటుంటారు. అసలు ఎవరేం చేయలేరు. కానీ సంఘం ప్రభువుది, కట్టేవాడు కూడా ఆయనే. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. మరొకటి ఏంటంటే
ఎవడైనను సంఘమును పాడు చేసిన యెడల దేవుడు వాణ్ణి పాడు చేయును అనే మాట. కొన్ని స్థలాల్లో మేము ఎరుగుదుము, మందిరానికి అని స్థలం తీసి ఆ స్థలం వాళ్ళ పేరిట పెట్టుకొని తర్వాత అమ్ముకొని పోయినారు. అసలు కుటుంబాలే బద్దలైపోయినాయి. కుటుంబాలే బద్దలైపోయినాయండి. అసలు దేనికి కొన్నారు, దేనికి ఇవ్వాలనేది ఆలోచన లేకపోతే చూడండి. కాబట్టి సంఘం విషయంలో చాలా మెలకువలు మనం పాటించడం ఎంతైనా మంచిది. అది ఆయనది, కట్టేవాడు ఆయన్నే. అయితే ఆయన ఎవరిలో అయితే ఉన్నాడో మరి వారు ఆయన మందిరాన్ని లేక సంఘాన్ని కడతారు ప్రియులారా. అది ఈ కట్టేటువంటి విధానంలో కొన్ని రకాలుగా ఉన్నాయి, చూద్దాం. ఒకటి సంఘము ప్రభువుది, కట్టేవాడు ఆయన్నే. మరొకటి ఆయన ఎవరిలో అయితే ఉంటారో వారు కడతారు. మరి సంఘం కట్టేవారిలో తేడాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయములో ఇలా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 10వ వాక్యం నుండి మనం చదువుకుంటున్నాం. 10వ వాక్యం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను అనే మాట ఉంది అండి. నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసినానన్నాడు పౌలు. పౌలు ఎవరు? అపోస్తలుడు. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో 20వ వాక్యం మనం చదివినట్లయితే, ఎఫెసీ పత్రిక 2:20 సెక్షన్ మనం చూస్తే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది అని మనం చూస్తున్నామండి. అసలు కాబట్టి అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అనే మాట. కొందరి సహోదరులకు మూలరాయి ఉండదండి. మూలరాయి ఉండకపోతే అతడు ఎవరిని పొందనీయడు, అతడు ఒక్కడే ఉంటాడు ఎప్పుడు. మూలరాయి లేకపోతే బిల్డింగ్ తయారవుతుందా? మీరే ఆలోచన చేయండి. కాబట్టి విశ్వాసులకు మూలరాయి ఉండాల. మూలరాయి అంటే ఒకరికి ఇద్దరికి ముగ్గురు నలుగురు ఇలా తోడవుతారు. మూలరాయి లేకున్నట్లయితే ఇంకా రైల్వే ట్రాక్ లాగానే ఇంకా చక్కకపోతుంది, ఎప్పుడు కలుసుకోరు వాళ్ళు. అందుకే అపోస్తలు ప్రవక్తలు పునాది వేశారు. క్రీస్తు యేసు అనే ముఖ్యమైనటువంటి మూలరాయిని ఆధారం చేసుకొని వారు సంఘానికి పునాది వేసినారు, నేర్పరితనంతో వేశారండి. కాబట్టి పునాది వేసిన వారు అపోస్తలు ప్రవక్తలు అని చూస్తున్నాం. ఆ పునాది క్రీస్తే అని 3:11 చూస్తున్నాం. ఆ బండ క్రీస్తే, ఆ పునాది కూడా క్రీస్తే అనే మాట. కాబట్టి క్రీస్తు యేసు ప్రభు అన్నటువంటి ఆ పునాదిని విశ్వాసుల హృదయాలు లేక మనుషుల హృదయాల్లో నేర్పరితనంతో వేయాల. అది ముఖ్యమైనది. పునాది అంటే ఇక్కడ మామూలు సంఘాలు మందిరాలు కట్టడం అది వేరే సంగతి అండి. క్రీస్తు యేసు ప్రభు అన్నటువంటి పునాది అను ఆయనను మానవ హృదయాల్లో నేర్పరితనంతో వేయాల. అది ముఖ్యమైనది. అప్పుడే మనుషులకు సరైన అవగాహన ఏర్పడుతుందండి. లేకపోతే అవగాహన ఉండదు. అన్నీ ఒకటేలే అనుకుంటుంటారండి. అసలు అది పెద్ద పొరపాటు. కాబట్టి నేర్పరితనముతో క్రీస్తు యేసు ప్రభును మానవ హృదయాల్లో పునాది వేయాలా. అది ఒక పాఠం. మరి ఇక్కడ పునాది వేసినట్టు వాక్యములు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలనే మాట కనబడుతుంది అండి. ఓకే, తర్వాత 11వ వాక్యం 3:11 కొరింథీ మొదటి పత్రిక, వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు అనే మాట ఉంది. క్రీస్తు యేసు ప్రభువును గురించి మాత్రమే మనము పునాది వేయాలి, ఆయన గురించిన మాటలతో, వాక్యంతో. ప్రియులారా, ఈ పునాది క్రీస్తు యేసే. 12వ వాక్యం 13వ వాక్యం కలిసి ఉన్నాయి. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు వీటితో కట్టేవాళ్ళు కొందరున్నారు. మరికొన్నితో కడుతున్నారు. కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినడలా వాని పని కనబడును అనే మాట ఉంది అండి. అది కాబట్టి సంఘాలకు నిర్మాణం చేసేటువంటి వ్యక్తులను గమనించాలండి. సంఘాలను కట్టేవారిని మనం గమనించాలి. కట్టేటువంటి వాటిలో ఎంత తేడా ఉందో గమనించాలి. కొందరు బంగారు, వెండి, వెలగల రాళ్ళతో కడతారు. మరికొందరు కర్ర, గడ్డి, కొయ్యకాలు అన్నటువంటి వాటితో కట్టేవాళ్ళు ఉన్నారండి. వీటిని బట్టి బైబిల్ గ్రంథం ద్వారా సంఘాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి.
ప్రపంచం మొత్తం మీద సంఘాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చెప్పుకోవడానికి అవకాశం ఉన్నాయి. చూడండి, బంగారు, వెండి, వెలగల రాళ్ళంటి మరి సంఘాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి జ్ఞాపకం చేస్తున్నా, ఈ వాక్యాల్ని బట్టి కట్టేటువంటి విధానాన్ని బట్టి సంఘాలు 5 విధాలుగా జ్ఞాపకం చేస్తున్నానండి. వాక్యాన్ని బట్టి 5 విధాలుగా. అందులో మొదటిగా అద్వితీయ సంఘాలను మనం చూస్తాం. అద్వితీయ సంఘాలు అన్నటువంటివి అంటే వాటికి అవే సాటి, ఇక ఏవి సాటిగా ఉండడానికి వీల్లేదు. అద్వితీయ సంఘాలు బంగారు లాంటి పని అండి అది. రెండవదిగా మనం చూస్తాం మాదిరి సంఘాలను మనం చూస్తాం. మాదిరి సంఘాలు రెండవదిగా. మూడో వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం మంచి సంఘములను గమనిస్తామండి. మంచి సంఘాలు అన్నటువంటివి కూడా మనం చూస్తాం. తర్వాత నాలుగవదిగా ఘనమైన సంఘాలు అన్నటువంటివి కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఘనమైన సంఘాలు. తర్వాత ఐదవదిగా మారు మనసు పొందవలసిన సంఘాలు అనేటివి చూస్తాం. 5 రకాలుగా ఉన్నాయండి. వీటిని బట్టే పరిశుద్ధాత్ముడు మరి కొందరు కడుతున్నారంట, బంగారు మరి వెండి వెలగల రాళ్ళంటి పనులు కొన్నిందరు చేస్తున్నారు. మరికొందరు సంఘాలు కడుతున్నారు, కర్ర గడ్డి కొయ్యకాల్లాగా కడుతూ. అంటే కలగూరగంప మొత్తం. నేను చాలా ప్రాంతాలు తిరుగుతుంటాం కదా, కొన్ని చోట్ల కొంతమంది అసలు చెప్పడానికి వీలు కాదండి. అసలు అవి పర్సనల్గా చెప్పుకునేటివే కానీ అంతటి చెప్పడానికి వీలు కాదు. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మరి పెద్ద పెద్ద నాయకులు, సేవకులు అక్కడ ఉపదేశాలు చేస్తున్నారంటే ఏంటి అనిపిస్తుంది నాకు. చాలా విచారం అనిపిస్తుంది అండి. అసలు ఏంటి వర్క్ అది అసలు. మొన్ననే కర్ణాటక వెళ్ళాం. ఆ కర్ణాటకలో పరిస్థితి తారుమారుగా ఉండే. అసలు బ్రదర్తో చెప్పాను, ఏంటి బ్రదర్ అది అసలు కొంతైనా ఆలోచన లేకపోతే ఎలాగండి అని చెప్పాను. ఏం చేస్తాం బ్రదర్ అంటున్నాడు ఆయన. కర్ర గడ్డి కొయ్యకాలతో పని కడితే మరి అగ్ని ద్వారా పరీక్షింపబడుతుంది అని చెప్పి వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచిదే అండి. కొందరేమో బంగారు వెండి వెలగల రాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. వీటిని బట్టే మనం సంఘాలని జ్ఞాపకం చేస్తున్నానండి. మొదట ఏ సంఘం చూద్దాం. మనం ఏం చెప్పుకున్నామండి, మొదటగా అద్వితీయ సంఘములు అన్నటువంటివి మనం చూస్తామండి. అందులో ప్రధానమైనటువంటిది యెరూషలేం సంఘం అంటారు. చూడండి, ప్రధానమైనటువంటిది యెరూషలేం సంఘం. ఎందుకు అలాగా అద్వితీయమని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం 2వ అధ్యాయములో. అది పెంతెకోస్తు రోజున ఏర్పడింది. యెరూషలేములో ఒక మరి ఇంట్లో ఏర్పడినట్టు మనం చూస్తాం. దాని ప్రారంభికుడు పరిశుద్ధాత్మ, దానికి పునాది ప్రభువైన యేసుక్రీస్తే జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి దానికి పునాది వేసిన వారు అపోస్తలు, ప్రవక్తలు అని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియుల. కాబట్టి మొట్టమొదటగా యెరూషలేములో సంఘం ఏర్పడింది. ఆ యెరూషలేం యొక్క సంఘము అది అద్వితీయ సంఘముగా మనం చూస్తామండి. అసలు ఎందుకు అద్వితీయ సంఘంగా చూస్తామంటే అందులో ఉన్నటువంటి విధానాలన్నీ మనం ఆలోచన చేస్తే వాక్యానుసారంగా మనకు కనబడుతున్నాయి ప్రియుల. మీకు తెలుసు కదా, 2వ అధ్యాయం 42వ వాక్యం ఏమనిది అక్కడ, 2:42 అపోస్తుల కార్యాలు 2:42 ఇలా చూస్తాను చూడండి. వీరు అనే మాట ఉంది. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉండిరి అనే మాట కనబడుతుంది అండి. ఎవరు వీరు? ఎవరు వీరంటే వాస్తవంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా వివరాలు ఉన్నాయి మనం చెప్పుకోవాలంటే. ఒక మాటలో జ్ఞాపకం చేసుకుందాం. 40వ వాక్యం ఏం చెప్తుంది, 2:40 సెక్షన్. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను అనే మాట ఉంది అండి. కాబట్టి అద్వితీయ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారు ఎవరికి వేరైనారు? మూర్ఖులకు ఈ తరం వారికి వేరై అనే మాట ఉంది అండి. వేరు కావడం అంటే శారీర సంబంధంగా వ్యక్తులకు దూరం కావడం అని కాదు దాని అర్థం.
మూర్ఖంగా మాట్లాడేటువంటి మాటలకు, మూర్ఖ ఆలోచనలకు మనం ప్రత్యేకంగా ఉండాలి. అదే వేరు కావడం అంటారు. ఇది సరికాదు కదండి అని చెప్పాలన్నమాట. అది చూడండి, ఒక్కోసారి మనం నమ్ముకుంటాం మన తల్లిదండ్రులు వారు మూర్ఖంగా మాట్లాడుతుంటారు. ఏం చేయాలా? మూర్ఖంగా మాట్లాడుతుంటారని తల్లిదండ్రులకు దూరం కావడమా చట్టం ఒప్పుకుంటుందా? ఇంతకీ మీరే ఆలోచన చేయండి. అసలు తల్లిదండ్రులు గౌరవించాలా, సన్మానించాలా? ఎన్నో పాఠాలు ఉన్నాయి. వారికి లోబడి ఉండాలా. వాళ్ళ అవసరతల్లో మనం వారికి పనులు చేయాలి మనం. కానీ దేవునికి, సత్యానికి ఏదైనా విరోధంగా వంకరగా మాట్లాడితే ఇది మంచిది కాదు నాన్న, అమ్మని చెప్పాల. దాన్నే వేరు కావడం అంటారు. చూడండి, ఒకటి అద్వితీయ సంఘం యెరూషలేము సంఘం అనడానికి కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి వ్యక్తులు, భక్తిగల వాళ్ళందరూ, విశ్వాసులందరూ కూడా మూర్ఖులకు, ఈ తరం వారికి వేరైన వారుగా ఉన్నారు. బాప్తిసం తీసుకున్నారు, పాపం ఒప్పుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మను వరం పొందారు, సంఘములో చేర్చబడ్డారండి. చేర్చబడినటువంటి వీరు కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, వీళ్ళలో చాలా ఉన్నాయి. కొన్ని అలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు గమనించండి, మనం ఇలా చూద్దాం. చూడండి, అదే 2వ అధ్యాయంలో చూస్తారా? 2వ అధ్యాయంలోనే 44వ సెక్షన్ ఏం చెప్తుంది? 2:44 విశ్వసించిన వారందరూ ఎట్లా కూడుకున్నారండి? ఏకముగా కూడుకునేవారు. విశ్వసించిన వారందరూ అనే మాట ఉంది అండి. అద్వితీయ సంఘం మరి ఆ పేరు రావాలంటే విశ్వసించినటువంటి వారందరూ ఏకంగా కూడుకున్న వాళ్ళుగా ఉన్నారు. ఎందుకు అలాగా ఏకంగా కూడుకున్నారంటే కొన్ని కారణాలు ఉన్నాయి. 4వ అధ్యాయం 32వ వాక్యం గమనించండి. 4:32 ఇలా చూస్తున్నా. ఏమనింది? విశ్వసించిన వారందరూ, చూడండి, ఏక హృదయము ఏకాత్మయ గలవారై ఉండిరి అనే మాట ఉంది అండి. అద్వితీయ సంఘానికి కారణాలు అందులో ఉన్నటువంటి విశ్వాసులు, అందులో ఉన్నటువంటి ప్రజలు చూడండి ఏకంగా కూడుకున్నారు. కారణం ఏంటంటే ఏక హృదయం, ఏకాత్మను కలిగినటువంటి వారుగా మనం వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా మరొకటి జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే వీరు ఇప్పుడు 42వ వాక్యం, అపోస్తుల బోధను, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటేందు ఎట్లున్నారు? ఎడతెగక ఉండిరి అనే మాట ఉంది అండి. అపోస్తుల బోధ అంటే ఎవరి బోధ? పత్రికలన్నిట్లో అపోస్తుల బోధలే కనబడతాయి. యేసుప్రభు బోధించాడు ఎక్కడ? కొండ మీద బోధించాడు, మేడగదిలో బోధించినాడు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో మనం చూస్తాం కొండ మీద ప్రసంగం అంటారు. యోహాను సువార్త 13, 14, 15, 16 అధ్యాయంలో మేడగదిలో బోధించాడండి. అక్కడ మత్తయి సువార్తలో పబ్లిక్ ఎదుట బోధించాడు. మేడగదిలో కేవలం శిష్యులకు మాత్రమే బోధించాడు. మరి ఆ బోధకి ఈ బోధకు తేడేంటంటే ఆయన ప్రజలైనటువంటి వారు సమాజం ఎదుట ఎలాగ నడుచుకోలో కొండ మీది ప్రసంగం తెలియజేస్తుందండి. తన ప్రజల మధ్య ఎలాగ ప్రవర్తించాలో, నడుచుకోవాలనో మేడగది పరిచర్యలో మనం చూస్తాం. ఈ రెండింటిని కలిపి అపోస్తలు పత్రికల ద్వారా చాలా వివరాలు మనకు తెలియజేశారండి. కాబట్టి విశ్వాసులైనటువంటి వారు సంఘం అద్వితీయంగా ఉండాలంటే అపోస్తల బోధ, ప్రభు యొక్క బోధకు మనం లోబడి మనం నడుచుకోవాలి. అప్పుడే సంఘం అద్వితీయంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. అపోస్తల బోధ గురించి చాలా వివరాలు మనం చూస్తాం. అసలు ఎన్నో వివరాలండి. సరే, ఆ బోధ, ప్రభు బోధని, అపోస్తల బోధ పత్రికల్లో చాలా ఉన్నాయి. పత్రికలు బాగా స్టడీ చేయాలండి. నేను చెప్పాను కదా, మా సంఘ పెద్ద ఒక ఆయన ఉండేవాడు. ఎప్పుడన్నా ఓల్డ్ టెస్టిమెంట్ హిస్టరీ చెప్పాననుకో, రాజారావు కథలు మానుకో అనేటోడు నన్ను. కథలు మానుకో, పత్రికలు చెప్పయ్యా, అప్పుడు తెలుస్తుంది అన్నాడండి. ఆయన కోసమన్నా న్యూ టెస్టిమెంట్ ఎక్కువ చదవాల్సి వచ్చింది నేను. ఓల్డ్ టెస్టిమెంట్ తీసుకుంటే అంతేంగా ఆయనకు రేగుతుంది అన్నమాట. కథలు మానుకో, చరిత్రలు మానుకో అంటాడండి. అసలు పత్రికలు ఎట్లుంటాయి తెలుసా? పత్రికలు మనసును కదిలిస్తాయి. చరిత్ర వేరే, ఆ చరిత్రల ద్వారా అది వేరు సంగతి ప్రియులారా. కాబట్టి ప్రభు యొక్క బోధ పత్రికల్లో మనం గమనిస్తాం, అపోస్తుల బోధను గమనిస్తామండి.
కాబట్టి అపోస్తుల బోధను మనం ఎప్పుడైతే ఎడతేక మనం అనుసరిస్తామో సంఘం అద్వితీయంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అది తర్వాత బోధన గురించిన పాఠాలు చాలా ఉన్నాయండి. రెండవది ఏంటి? సహవాసం అనే మాట ఉందండి. అవి కూడా వివరాలు ఎన్నో ఉన్నాయి. సహవాసం ఒకటి ఆత్మ సంబంధంగా సహవాసం ఉంటుంది, భౌతిక సంబంధం కూడా సహవాసం ఉంటుంది అండి. అసలు ఆత్మ సంబంధంగా దేవునితో సహవాసం, క్రీస్తుతో సహవాసం, ఆత్మతో సహవాసం అని మనకు పత్రికలు ఉన్న యోహాను పత్రికలు మనం గమనిస్తాం. యోహాను మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయంలోనే మనం గమనిస్తాం, లేక మూడో వచనం నుండి మనం గమనిస్తామండి. అసలు కొరింథీ మొదటి పత్రిక 1:9 సెక్షన్ కాబోలు కుమారుని సహవాసం అని చూస్తాం. తర్వాత మరి కొరింథీ 2వ పత్రిక 13:14 ఆఖరులో పరిశుద్ధాత్మ సహవాసం అని మనం చూస్తాం. కాబట్టి మన సహవాసం తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో ఉండాలి. అది ఎవరికి అర్థం కాదు, కానీ మన జీవితం ద్వారా అర్థమైపోతుంది అండి. అసలు తండ్రి ప్రేమ గలవాడు, క్రీస్తు ప్రేమ గలవాడు, ఆత్మ ప్రేమ కలిగినటువంటి వాడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం. కాబట్టి విశ్వాసులమైనటువంటి మన సహవాసము, ఆయన మనలో ఉన్నాడు. ఈ సహవాసములో ప్రేమ అన్నది పెళ్ళుకి రావాలా, అది ముఖ్యమైనది. ప్రతి ఒక్కరిలో ప్రేమ అన్నటువంటిది రావాలండి. ఎందుకంటే ప్రేమ స్వరూపి దేవుడు మనలోనే ఉన్నాడు. ఎందుకు? మనం ఆలయం, మనలో క్రీస్తు ఉన్నాడు. అందరి కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రేమ గల నాథుడు ఆయన ఉన్నాడు. ఆ ప్రేమ పరిశుద్ధాత్మ, ఆయన ప్రేమతో అందరినీ ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ ఆత్మ మనలో ఉన్నాడు. కాబట్టి దైవ సంబంధమైనటువంటి స్వభావము మనలో నుండి బయటికి రావాలండి. అప్పుడే మనము దేవుని భక్తులమని, విశ్వాసులమని లోకానికి అర్థమైపోతుంది. సంఘము అప్పుడు అద్వితీయంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఎవరో నాకు తెలియదు, కానీ మీ పేరు చెప్తేనే ఊరికంతా అర్థం కావాలండి. ఓహో, ప్రార్థనకు వెళ్ళేటోళ్ళండి, ప్రార్థన వాళ్ళు కదా అనేది తెలిసిపోవాలండి. అప్పుడే సంఘం అద్వితీయంగా ఉంటుంది. ఓకే, మరొక మాట, రొట్టె విరుచుట ఎందు అనే మాట. ఈరోజు ఏ కూడిక వాస్తవంగా రొట్టె విరిచే కూడిక అంటారు దీన్ని. అది అయిపోయిందేండి, రొట్టె విరిచే కూడిక. సరే, దీంట్లో కూడా కొన్ని మెలకువలు మనం గమనించడం మర్చిపోతుంటాం. అప్పుడప్పుడు తెలియదని కాదు, మిస్ అవుతుంటాం. కొరింథీ పత్రికలో మాట జ్ఞాపకం చేద్దాం చూడండి. కొరింథీ మొదటి పత్రికలో ఇలా జ్ఞాపకం చేస్తున్నా. 10వ అధ్యాయం గమనిస్తారా? 10వ అధ్యాయంలో 16వ వాక్యం ఏం చెప్తుంది? 10:16 మీరు గమనిస్తారా? నేను తీసిన కాబట్టి చదువుతా, కానీ మీరు కూడా చట్టం చూస్తే బాగుంటుందేనమ్మా. చదువు వచ్చిన వాళ్ళు కొద్దిగా చూడండి, ఏమనుకోకుండా. 10:16 ఏం చెప్తుంది? మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర అనే మాట ఉంది. పాత్ర అంటే గిన్నె, కానీ దానికి ఏం పేరు పెట్టాడు ఆత్మ? ఆశీర్వచన పాత్ర. ఇంకా మనం రసపాత్ర అంటే మేలా, ఆశీర్వచన పాత్ర అంటే మేలా? మీరే ఒక్కోసారి మిస్ అవుతుంటాం. మీకు తెలియదని కాదు, మిస్ అవుతుంటామండి. వినే విషయంలో, ఫాలో అయ్యే విషయంలో మిస్ అవుతుంటాం. ఆశీర్వచన పాత్ర, అది మనం పాత్రను ఎత్తుకొని స్తుతి చెల్లించేటప్పుడు ఎవరికైనా రసపాత్ర అందరూ అనడం కాదు, కానీ ఆశీర్వచన పాత్ర అందిందా లేదా అని అడగడం మంచిది. అది ఆశీర్వచన పాత్ర, అది చూడండి. అయితే ఆశీర్వచన పాత్రకు స్తుతి చెల్లించే సందర్భంలో ఇది మీ కొరకు నిబంధన రక్తం అని చూస్తాం కదండి. మరి అందుకు పాత్రను ఎత్తుకొని స్తుతి చెల్లించే సందర్భంలో మనం ఏదంటే చెప్పకూడదండి. అసలు ఇంకా అదంతా ఊరికి టైంపాస్ అంటారు అంతే. ఇంకా పాత్ర గురించి చెప్పేటప్పుడు ఆయన రక్తం వల్ల మనం పొందిన మేలు ఏమిటో ఆ 2-3 వాక్యాలే చెప్పాలంతే. అంతేగాని కొట్టబడ్డావు, ఈడవబడ్డావు, తిట్టబడ్డావు ఇవన్నీ అవసరం లే. అప్పుడు ఆ రక్తం, ఆయన రక్తం వల్ల మనం పొందిన మేలు ఏమిటో వాటిని బట్టి స్తుతించాలా. ఇది నా రక్తం అన్నారు, ఇందులో పాలు పొందే భాగ్యం, ధన్యత, ఆధిక్యత ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నామని చెప్పాలి అంతే. అంతేగాని పాత్రను ఎత్తుకున్నప్పుడు కొట్టబడ్డవునైనా, ఈడవబడ్డవునైనా ఇవన్నీ అవసరమే లే అసలు. అది చూడండి, కొన్ని మెలకువలు అంటారు దీన్ని అంతే. మీకు తెలియదని కాదు, కానీ మెలకువ అంటారండి.
తెలుసు కానీ మిస్ అయిపోతున్నాను నేనైనా మీరైనా ఒక్కోసారి. తర్వాత ఆ రొట్టెను గురించి మనం రొట్టెను ఎత్తుకొని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం కదండి. చెల్లించే సందర్భంలో కూడా ఏదంటే అది మనం చెప్పకూడదు. ఆయన శరీరం ద్వారా మనకు కలిగిన మేలు ఏంటో 1, 2, 3 చెప్పేసి ఇది నా శరీరం అన్నారు. మీ శరీరంలో పాల్పొందే భాగ్యం ఇచ్చారు, మీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పాలి. అది చూడండి. ఇలాగా మెలకువలు మనము రొట్టె విరిచే కార్యక్రమంలో మనం ఫాలో కావాలండి. అసలు ఏదంటే ఇది చెప్పడానికి వీలు కాదు. అంటే అనుభవం మీద వచ్చేస్తాయి. ఎంత అనుభవం అయినా మనం జాగ్రత్తగా వింటే ఆయన నేర్చుకుంటూ వస్తాయి, లేకపోతే రానే రావు. అంతే. ఇంకా ఎన్నాళ్ళునే ఒకటే రకమే, ఇంకా ఒకే విధానంలోనే వెళ్ళిపోతుంటాం ప్రియులారా. కాబట్టి రొట్టె విరిచేటువంటి కార్యక్రమంలో ఆ దినాల్లో ఉన్న విశ్వాసులు ఎడతేకున్నారు. అందుకే యెరూషలేం సంఘం అద్వితీయ సంఘంగా మనం చూస్తామండి. అసలు లోపాలు లేనటువంటి సంఘంగా మనం చూస్తాం రొట్టె విరిచే కార్యక్రమంలో. ఇంకా ఎన్నో ఉన్నాయి. రొట్టె విరిచాం, పాత్రలో పాలు పొందినాం, ఆ తర్వాత ఆఖరు కీర్తన పాడారు. ఏ కీర్తన అది? రొట్టె విరిచిన తర్వాత రసపాత్ర అదేది, మళ్ళీ ఆశీర్వచన పాత్ర అయిపోయిన తర్వాత కీర్తన పాడాం కాదండి. ఏం కీర్తన అది? కానుకల పాట పాడాం, అర్పణలు అర్పించమని చెప్పి. ఆ విషయంలో కూడా మనం అద్వితీయంగా ఉండడం ఎంతైనా మంచిది. ఆదివారం ఖచ్చితంగా ఇది జ్ఞాపకం చేసి తీరాలి వర్తమానాల్లో. ఎందుకంటే ఒట్టి వర్తమానాలు మాత్రమే కాదు, అందులో ప్రాక్టికల్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది ప్రియులారా. అర్పణలు అర్పిస్తాం ఎవరికి? శ్రీ యేసు స్వామికి అని. కాబట్టి ప్రభువును బట్టి, ఆ దేవుని బట్టి మనము అర్పణలు అర్పించాలా, అది ముఖ్యమైనది. ఎట్లా అర్పించాలా? ఇష్టపూర్వకంగా, స్వేచ్ఛగా, ఉత్సాహంతో, సంతోషంతో, శక్తి కొలది, సామర్థ్యం మించి అనేటువంటి మాటలు ఉన్నాయి. జీవనమంతా అని ఎన్నో విషయాలు ఉన్నాయండి అసలు వాక్యములు. ప్రభుకు అలాగా సమర్పించాలి. రొట్టె విరిచే కార్యక్రమం మీదట అది చాలా కీలకమైంది. కలువరి ప్రేమను చూసి కనుపరుచుము నీ ప్రేమ, కనుపరుచుము నీ ప్రేమ కానుక రూపం, అందులోనే ప్రేమ అంతా బయటకు వచ్చేదండి అసలు. సరే, కావాలని చెప్పడం కాదు, అది మీ ఇష్టం, మా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. కానీ బైబిల్ విషయాల్లో చాలా ఉన్నాయి. నేను ఎన్నోసార్లు బహుశా జ్ఞాపకం చేసి ఉంటా కూడా, అయినా తప్పనిసరి జ్ఞాపకం చేస్తాను. రొట్టె విరిచే కార్యక్రమం తర్వాత కానుకలు అన్నది చాలా కీలకమైనటువంటి భాగంగా వాక్యములో జ్ఞాపకం చేసుకుంటాం. మరి అది ఆ రొట్టె విరిచే కార్యక్రమంలో అది నెరవేర్చకుంటే ఏమైనా నష్టాలున్నాయా, కష్టాలున్నాయా, ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా అన్నటువంటివి కూడా ఆలోచన చేయాలి మనం. ఎందుకంటే అద్వితీయ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు రొట్టె విరిచే కార్యక్రమంలో ఏ కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటిలో ఎడతేక ఉండిపోయినారండి వాళ్ళు. ఇవాళ మనం కూడా అట్లా ఎడతేక ఉండాల్సిందే. ఉండకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మీరు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం చూస్తారా బాబు? ప్రకటన గ్రంథం 12:10 సెక్షన్ చూస్తారండి. ప్రకటన 12:10. ప్రకటన 12:10 అండి, గమనిస్తారండి. ప్రకటన గ్రంథం ఎక్కడ? బైబిల్కి ఆఖరు పుస్తకం అండి ప్రకటన గ్రంథం. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమంది ఇలాగు చెప్పుట యోహాను విన్నాడు. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద ఏం మోపుతున్నాడంట? నేరం మోపువాడైన అపవాది. అపవాది అని, సాతాను అని, ఆది మహాఘట సర్పం అని పేర్లు ఉన్నాయి ఆడికి. ఈ అపవాది అనేవాడు రాత్రింబగళ్ళు సహోదరుల మీద, యూదా విశ్వాసులైనటువంటి వారి మీద, అందులో మనం కూడా కనపడతాం, సహోదరుల మీద రాత్రింబగళ్ళు వాడు నేరం మోపుతున్నాడంటండి. ఏ నేరం అన్నా ఎప్పుడైనా మీరు స్టడీ చేసినారా? నేను మాత్రం దేవుణ్ణి అడుగుతా, ప్రభువా వాడు ఏం నేరం మోపుతున్నాడో నాకు కావాల్సిందే. నేను ఎట్లా వివరణిస్తా? వాడేం నేరం మోపుతున్నాడు? ఏం నేరం మోపుతున్నాడు?
వాడు మోపేది ఏదో మనం అనుకుంటే జాగ్రత్త పడతాం కదా, లేకపోతే అంతే సంగతులు, ఊరికి చెప్పుకుంటూ దాటి వెళ్ళాల్సిందే. ఏం మోపుతున్నాడు దేవా అని అడిగితే, గ్రంథంలో నేను ఏవైతే వ్రాయించానో వాటిని అనుసరించకుండా ఎవరైతే ఉన్నారో వారి మీద నేరం మోపుతున్నాడు అని చెప్పాడండి. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. రొట్టె విరిచే కార్యక్రమానికి వచ్చినాం కాబట్టి నేను దానికి సంబంధించిందే జ్ఞాపకం చేస్తున్నా. లేవ్యాకాండం 27:30లో దశంభాగం యెహోవా సొమ్ము అని రాయించినావుగా, ఉందా లేదా బాబు? తీసిన వాళ్ళు చదవండి, కుర్రోళ్ళు చదువుకునే వాళ్ళు చక్కచక్క పోటీగా చదవాలా. మీరు అట్లా అలవాటు అయితేనే భవిష్యత్తులో గొప్ప ప్రసంగికులు అవుతారండి, లేకపోతే అంతా ఒట్టి చెత్తే, ఏం లాభం లేదు. మీ ఇష్టం, ఏం బాధపడాకని. చదువుకునే పిల్లలు అబ్బాయిలు పోటీగా వాక్యం చదవాలని మేము అట్లా చదువుతాం, ఇట్లా నేర్చుకుంటూనే ఉన్నాం. ఇంకా ఈరోజు తగాదాలకైతే రోషమే కానీ వాక్యం చదివే దానిలోకి చాలా తక్కువ మంది అయినారు. చూడండి ఎట్లా బాగుపడతాం మనం. ఇంకా వాక్యం చదివే విషయంలో, స్టడీ చేసే విషయంలో రోషం, పౌరుషం ఉండాలా బాబు, అది చాలా ముఖ్యమైనది. అసలు మంచిది బాబు, చదువుతారా? ఏంది? లేవియా 27:30. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, ఉపఫలములన్నిటిలో యెహోవా సొమ్ము. ఈ మాట చూడండి ఎట్లుందో. ఆ దేవుని సొమ్ము అనింది అండి. ఎన్నో భాగం? దశంభాగం అంటే 10% అంటారు ఇంగ్లీష్. అది దేవుని సొమ్ము అనింది అండి. చూడండి ఎట్లుందో. వాడు నేరం మోపేటప్పుడు లేవ్యాకాండం, వానికి బైబిల్ తెలుసా లేదా? అపవాదికి బాగా తెలుసు, కరెక్టే అన్న చెప్పినాడని బాగా తెలుసు వాడికి. మరి లేవ్యాకాండంలో అలాగూ నా సొమ్ము అని రాయించినవే అంటున్నాడండి. తర్వాత ఇంకేమన్నాడు తెలుసా? భూలోకానికి నీవే వెళ్ళి మత్తయి సువార్త 23:23 ఏం చెప్పినావు? వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అని చెప్పావే. వాటిని అంటే దూరంగా 10వ వంతు వాటిని మానొద్దు, వీటిని చేయవలసి ఉన్నదంటే విశ్వాసము, న్యాయం, కనికరం, ఇవి ఫాలో కావాలని చెప్పావే. మానొద్దు అని చెప్పావు మళ్ళీ అక్కడ. కానీ మలాకిలో ఏం జరుగుతుంది తెలుసా? మలాకి 3వ అధ్యాయం 8వ సెక్షన్ నుండి మనం చదివితే దేవుడు అంటున్నాడు, మీరు నా యొద్ద దొంగిలించినే ఉన్నారు అన్నాడండి దేవుడు. ఏమ్మా, మీరు నా యొద్ద దొంగిలితేనే ఉంటారంటే ప్రజలు ఏం దొంగిలినాం నీ దగ్గర అంటున్నారండి. అప్పుడు ఆయన ఏమన్నాడు? దశమ భాగము ప్రతిష్టార్పణీయకుండా దొంగిలితేనే ఉన్నారు అన్నాడు దేవుడు. మలాకిలో ఉంది అండి. మలాకి ఎక్కడ ఉంటుంది? అది పాత నిబంధనకి ఆఖరు బుక్ అన్నమాట. ఆఖరు పుస్తకంలో ఉంది అండి. చూసిన వాళ్ళు మరి మీరు చూడొచ్చు, అంతే, తెలిసిన వాళ్ళంతా. దేవుడు అన్నాడు, నా యొద్ద దొంగిలితూనే ఉన్నారంటే ఏం దొంగిలినాం నీ దగ్గర అన్నారండి. అప్పుడు ప్రభు అన్నాడు, దశమ భాగం ప్రతిష్టార్పణ లేకుండా దొంగిలితూనే ఉన్నారు అన్నాడండి. మరి ఎప్పుడైతే దేవుని సొమ్మును మనం దొంగిలినామో, మనం దొంగిలినప్పుడు ఏమంటారు బాబు? మనం ఎవరు వస్తున్నా దొంగతనం చేసినామనుకో ఏమంటారమ్మా? ఏమంటారు? దొంగ అంటే కరెక్ట్ చెప్పినారండి. అసలు కరెక్ట్ చెప్పినారండి. వాడు అదే మోపుతున్నాడు, దశంభాగం నా సొమ్ము, అది మానకూడదు, ఖచ్చితంగా దొంగిలినారు మీరు ఇవ్వకుండా అని అంటున్నావే. కాబట్టి దొంగతనం చేసినటువంటి నీ ప్రజలైన నీ దొంగలకి నీ రాజ్యంలో చోటిస్తే నాకెందుకు ఇవ్వవు, నా ప్రతినిధులకు ఎందుకు ఇవ్వవు అంటున్నాడండి. అది వాడు మోపే నేరం. మీకు అర్థమైందా? ఇంతకీ అర్థమైన వాళ్ళకి అవునుగాక, కాని వాళ్ళకి కాకుండా ఉండుగాక. దశంభాగం గురించి ఇంత తేటగా మీరు రాయించి చెప్పినావే, మరి దొంగులుతూనే ఉన్నారే. దొంగిలినప్పుడు దొంగలు అంటారు కదా. కాబట్టి దొంగలైన నీ ప్రజలకు నీ రాజ్యంలో చోటిస్తే నాకెందుకు ఇవ్వవు, నా ప్రతినిధులకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి వాడు నేరం మోపుతున్నాడండి. డే అండ్ నైటు. వాడు మోపే నేరం రైటా రాంగా మీరే చెప్పండి బాబు. ఏమా? 100% రైటే. ఇంకా మరి ప్రభు చిక్కులో పడతాడు ఖచ్చితంగా. చట్టమే అంతే, ఎవరికైనా న్యాయమే అంతే. ఈ ప్రభు ఖచ్చితంగా చిక్కులో పడతాడు. మనల్ని పరలోక రాజ్యం చేర్చాలని చిన్న విషయం కాదు. ఎట్లంటే అట్లా జీవితం ఎట్లా వెళ్తాం? వాడు నేరం మోపుతున్నాడు. అందుకనే మన రక్షకుడు, నీతిగల న్యాయాధిపతి ఏం చేస్తున్నాడు తెలుసా? ఈవేళ రొట్టె విరిచే కార్యక్రమం పరిపూర్ణంగా మనం జరిగించడం
లేదు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే అదే 11వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 11:32 సెక్షన్ చదవండి నాయన. కొరింథీ మొదటి పత్రిక 11:32 చదువుతారా? మీరు చూసేదే లేటు ఇంకా. శిక్షావిధి కలగకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాం అని ఉందా లేదా? శిక్షింపబడతామనిందే, శిక్షింపబడుచున్నామనిందా? అంటే ఇప్పుడు జరుగుతుంది, కంటిన్యూ అన్నమాట. ప్రజెంట్ కంటిన్యూస్ అంటారు దీన్ని. ఎట్లా శిక్ష మనకు పడుతుంది? ఇప్పుడే శిక్షింపబడుతున్నాం. ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడండి. తెలిసో తెలియకో మనం పొరపాటు ఒక్కోసారి చేస్తున్నాం కాబట్టి నేరస్తులంగా ఉంటున్నాం. అప్పుడు ప్రభు ఇక్కడే మనల్ని శిక్షిస్తున్నాడు, లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు అని. ఎట్లా దీన్ని అర్థం చేసుకుంటామంటే ఆయన చెప్తున్నాడు, నా బిడ్డ మరియమ్మ ఉంది అంటే ఇక్కడున్న ఎవరన్నా ఉండేరమ్మా, మీ గురించి కాదు, మళ్ళీ అట్లా అనుకుండేరు. అర్థం కాని చెప్తున్నా అంతే. నా బిడ్డ మరియమ్మ వాస్తవంగా ఆమెకు నేను ఇచ్చిన దాంట్లో 100 రూపాయలు వేయాల. 100 రూపాయలు వేయడానికి బదులు ఆమె 90 రూపాయలు వేసింది. ఎంత బిగబట్టింది? 10 రూపాయలు బిగబట్టింది. తెలియక నా దాసుడు మరి దాసు ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ ఉండేగా వాళ్ళు కాదు. అర్థం కానీ చెప్తున్నా, నా దాసుడు నేను ఇచ్చిన వాటిలో ఆయన కూడా 100 వేసినాడు, కానీ 95 వేసినాడు. కానీ ఎంత పట్టుకున్నాడు? 5 రూపీస్ బిగబట్టుకున్నాడు అనమాట. చూడండి, ఇక ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? నా బిడ్డ మరియమ్మ తెలియక పొరపాటున 10 రూపాయలే బిగబట్టుంది. 10,000 లాస్ అయిపోయినాయి నిష్కారణంగా. ఎన్ని వేలు? 10,000. చూడండి, నిష్కారణంగా ఏం కారణాలు లేకుండానే నాయన 10,000 కట్టాల్సి వచ్చింది నాయన అంటున్నాడు. 10,000 పోవడం మేలా, 10 రూపాయలు పోవడం మేలా? మీరే చెప్పండి. ఏమ్మా, ఇట్లా మనం తెలియక ఎంత లాస్ అవుతున్నామండి చెప్పడానికి వీలు కావడం లేదండి. నా దాసుడు ఎంత బిగొట్టుకున్నాడు? మరే దాసు 5 రూపీస్. 5,000 లాస్ అయినాయి నిష్కారణంగా. మరి 5,000 పోవడం మేలా, 5 రూపాయలు పోగొట్టుకోవడం మేలా? చూడండి, ఒక్కోసారి మిస్ అవుతాం బాబు. పాట ఏం పాడుతుంటాం? నీ రాబడి ఎంత, నాకిచ్చినదెంత. చూడండి, ఇచ్చావు కానీ అననీవే సప్పిరవే అని పాడు. మొత్తానికి ఇచ్చి పాడుతున్నావా, ఇవ్వకుండా పాడుతున్నావా? కొంతైనా ఆలోచన లేకపోతే ఎట్లా? నేరం మోపుతున్నాడు వాడు, అపవాది అనేవాడండి. మన ప్రభు అందుకేం చేస్తున్నాడు తెలుసా? ఈ దేహం విడిచేసరికి నిర్దోషులుగా చేసేస్తాడండి మనల్ని. అసలు అక్షరాల ఓ కమ్యూనిస్టు నాయకుడు ప్రభుని నమ్ముకున్నాడు. తర్వాత ఆఖరి దినాల్లో నాతో చెప్పాడు, ఆదేయ అంటారు ఆయన, నేను చేసిన తప్పుకి ఇప్పుడే అనుభవిస్తున్నానన్నా అని చెప్పాడండి. నిలువున మనుషులను కొట్టేవాడిని నేను, కానీ ఇప్పుడు ఆ శిక్ష అంతా అనుభవిస్తున్నా అన్నాడు. ప్రభులో ఉండే వెళ్ళిపోయాడండి. కాబట్టి లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు నిర్దోషులుగా ఆయన రాజ్యం చేర్చుట కోసమై ఇప్పుడే ప్రభు చేత మనం ఏమవుతున్నాం? శిక్షింపబడుతున్నాం. ఎందుకు శిక్ష పెడతాడంటే ఇదిగో చేయవలసింది మనం చేయకుండా ఉన్నాం కాబట్టి. అది చూడండి రహస్యం. కాబట్టి రొట్టె విరిచే కార్యక్రమంలో మనం మెలకువలు పాటించాలి, అది సంపూర్ణంగా జరిగించాలి ప్రియులారా. యెరూషలేం సంఘం వారు అలాగా జరిగించినారన్నమాట. అందుకే అద్వితీయ సంఘంగా మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి దయచేసి అమ్మ, ఈ విషయాలు మనం ఎట్టి పరిస్థితుల్లో ఆయన భాగం మనం ఎవ్వరం అనుభవించలేమండి. ఇది వాస్తవ సత్యం. ఎందుకు అనుభవించలేమంటే అడ్డుపడేటోడు ఉన్నాడుగా అపవాది. ఎట్లా పోనిస్తావు నువ్వు అని వాడు నేరం మోపుతున్నాడండి. అందుకనే మన ప్రభు ఖచ్చితంగా నిర్దోషులుగా చేయాలి కాబట్టి చేస్తున్నాడు ఇక్కడే. మంచిదండి. అపోస్తుల బోధ యందు వారు మరి సహవాసములో రొట్టె విరుచుటలో ఎడతేక ఉన్నారు ఆ దినాల్లో ఆది విశ్వాసులు. ఇంకా తర్వాత ప్రార్థన చేయుట యందును ఎడతేక ఉన్నారని వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఎట్లా చేసేవాళ్ళు తెలుసా? ప్రార్థన వాక్యములో మనకు అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో ఉంది. సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేసేవారుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. వీరు చేసిన ప్రార్థనకి ఏమైంది తెలుసా? పేతురుకు విడుదల వచ్చేసింది. హెరోదు రాజు పురుగులు పడి చచ్చాడు. ఒక్కరోజుకే పురుగులు పడతాయా మనిషికి?
మీరే ఆలోచన చేయండి. ఎన్ని సంవత్సరాలు మంచంలో మ్రగ్గిపోయినాడో, ప్రాణం ఉండగానే పురుగులు తినేసినాయండి. అసలు సంఘ ప్రార్థన పాపాత్మలను రక్షిస్తుంది, లెక్కలో లేకపోతే ప్రాణాలే తీస్తుందండి. అసలు ఇది వాస్తవ సత్యం. అందుకే ఈ సంఘం వారు అద్వితీయ సంఘంగా మనం వాక్యములో జ్ఞాపకం చేసుకుంటాం. ఫస్ట్ ప్లేస్లో యెరూషలేం సంఘం మనం చూద్దాం. చూడండి, ఇంకొకటి కారణం జ్ఞాపకం చేస్తున్నా. 8వ అధ్యాయంలో చూస్తారా? 8:1 వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను అనే మాట ఉందండి. చూడండి, ప్రాణాలైన ఇచ్చారు కానీ ప్రభుకు దూరం కాలేదండి. ఆ దినాల్లో ఉన్న బ్రదర్సు సిస్టర్సు ఈడవబడ్డారు కానీ ప్రాణాలైన ఇచ్చారు కానీ ప్రభుకు దూరం కాలేదండి. అందుకే యెరూషలేం సంఘం అద్వితీయ సంఘంగా మనం చూస్తామండి. ఆ సంఘం ద్వారానే సమరయ ప్రాంతంలో కూడా సంఘాలు ఏర్పడ్డాయి. ఆ సంఘాలు 2వ స్థానంలో అద్వితీయ సంఘాలుగా మనం చూస్తాం. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం మనం చదువుదాం. చూడండి, తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. ఆ హేతు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగున్నట్టు దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించేది కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఆ వాక్యము విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఎందుకంటే 14వ వచనం, అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి అనే మాట ఉందండి. యెరూషలేం అద్వితీయ సంఘం ద్వారా యూదయ ప్రాంతంలో సంఘాలు ఏర్పడ్డాయి. ఆ సంఘాలను చూసే తెస్సలోనికే సంఘం తర్వాత ఏర్పడింది. గమనించండి, ఆ సంఘాలను పోలి నడుచుకున్న సంఘంగా తెస్సలోనికే సంఘాన్ని చూస్తున్నాం. కాబట్టి అద్వితీయ సంఘాల్లో యెరూషలేం సంఘం మొదటిది, తర్వాత యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని సంఘాలు మరి రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి వాక్యములో మొదటగా అద్వితీయ సంఘాలు బంగారు లాంటి పని అనేది వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం. బంగారు లాంటి పని కనబడుతుంది అండి. 2వ స్థానంలో ఈ మరొక సంఘాలు ఏంటంటే మాదిరి సంఘాలు అని చూస్తాం. మాదిరి సంఘాల్లో ప్రధానమైనటువంటిది అంతియోకయ సంఘం అనేది చూస్తామండి. ఎక్కడుంది? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చూస్తాం. 17వ అధ్యాయంలో ఈ సంఘము మాదిరి సంఘాల్లో ప్రధానమైనటువంటిదిగా వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఆ తర్వాత మరొక సంఘం ఏంటి? తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. 7వ వాక్యములో ఇలా చూస్తున్నామండి. 7వ వాక్యములో ఇలా చూస్తున్నాం. 6-7 చూద్దామండి. పరిశుద్ధాత్మలు కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం ముందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభును పోలి నడుచుకున్న వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకైలోను విశ్వాసులందరికీ ఏమయ్యారు? వీళ్ళు మాదిరి అయ్యారు. మాదిరి సంఘాల్లో ఫస్ట్ ప్లేస్లో అంతియోకయ సంఘం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తాం. 2వ స్థానంలో తెస్సలోనికే సంఘాన్ని మనం మాదిరి సంఘాల్లో ఇది తెస్సలోనికే సంఘాన్ని చూస్తున్నాం. చూడండి, మాదిరి సంఘాలు అంటారా సార్? ప్రపంచానికి క్రీస్తు ఎవరో చూపించినటువంటి సంఘం ఇది అంతియోకయ సంఘం అండి. 11:26లో అందుకే అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అనే మాట ఉంది. ప్రపంచానికి క్రీస్తు బిడ్డల్ని చూపించిన సంఘం అంతియోకయ సంఘం అన్నటువంటి వాక్యాలు మనం చూస్తున్నాం ప్రియులారా. చాలా ఉన్నాయి. ఇంకా వివరాలకు వెళ్తే అంతియోకయ సంఘం చాలా దాతృత్వమైనటువంటి సంఘంగా చూస్తాం. అలాగే ఈ తెస్సలోనికే సంఘం కూడా మాదిరి సంఘం కాబట్టి ఈ సంఘం కూడా చాలా ప్రధానమైనటువంటిదిగా వాక్యములో జ్ఞాపకం చేసుకుంటాం. ఒక వాక్యం చూద్దాం. చూడండి, తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయములో ఈ సంఘాన్ని గురించి కూడా మనం విందాం. వీళ్ళు మాదిరిగా ఉండడానికి కారణము
6 వచనం 1-6లో మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు అనింది. అది ఒకటి. మమ్మును అంటే పౌలు ఉన్నాడు, అపోస్తలుడు, సిల్వాను ఉన్నాడు, ప్రవక్త తిమోతి ఉన్నాడు, పరిచారకుడు. 4వది ప్రభువును కూడా పోలి నడుచుకున్నారు అనే మాట ఉంది అండి. చూడండి, అపోస్తలును, ప్రవక్తలను, పరిచారకులను, ప్రభువును పోలి నడుచుకున్నారు తెస్సలోనికే సంఘం వారు. అందుకే మాదిరి సంఘం అని చెప్పి మనం చూస్తున్నాం 2వ ప్లేస్లో, మాదిరి సంఘం. కాబట్టి మన సంఘాలు ప్రియులారా మాదిరి సంఘాలుగా ఉండాలంటే అలాగూ నడుచుకోవడం అవసరమైంది ప్రియులారా. ఇంకొక వాక్యం 4వ అధ్యాయంలో, తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 9వ వాక్యం మనం చదువుతున్నాం. 4:9 సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయ అక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ప్రేమింపబడితిరి అనే మాట ఉంది. చూడండి, ప్రేమను గురించి చెప్పాల్సిన అవసరమే లేదంటండి వాళ్ళకి. కారణం, ప్రభువును పోలి నడుచుకున్నారు వారు. ఇంకేంటి, ప్రభు ఎలాంటి వాడండి? ప్రేమగలవాడు, అందరి కోసం ప్రాణమిచ్చిన ప్రాణదాత ప్రభు అయిన యేసుక్రీస్తు. అట్టి ప్రభువును పోలి నడుచుకున్నారు కాబట్టి వారికి ప్రేమను గురించి చెప్పాల్సిన అవసరమే లేకుండా అలాగూ మాదిరిగా జీవించారండి. అందుకే మాదిరి సంఘాల్లో ఇది ఒక సంఘంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాక్యములో చూస్తున్నాం. అందుకే బంగారు వెండి లాంటి పని అని చెప్పి ఇలాగ వాక్యములో చూస్తున్నామండి. అసలు వెలగల రాళ్ళంటి పనులు ఇలాగా సంఘాలు కట్టబడడం మనకెంతో ఆశీర్వాదకరం. కాబట్టి ప్రియులారు గమనించండి, ఇంకా సంఘాల గురించిన వివరాలు ఉన్నాయి, తర్వాత జ్ఞాపకం చేస్తాను. అద్వితీయ సంఘాలు 2, యెరూషలేము సంఘం, యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలు అని చెప్పి జ్ఞాపకం చేసుకున్నాం. 2వ స్థానంలో మాదిరి సంఘాలు, అంతియోక్య సంఘం, తర్వాత తెస్సలోనికే సంఘాలు మనం చూసాం. తక్కినటువంటి మంచి సంఘాలు, ఘనమైన సంఘాలు, మారు మనసు పొందవలసిన సంఘాల గురించి తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటాం. మెట్టుకు మన స్థానిక సంఘాలన్నీ కూడా ఇలాగ ఉండడం అవసరమని చెప్పి దేవుని ఆత్మ వీళ్ళందరినీ గురించి, ఈ సంఘాలను గురించినటువంటి వివరాలు మన కోసం వ్రాయించినాడండి. కనీసం కొన్ని అయినా మనం నెరవేర్చాల్సింది ఆత్మ ద్వారా. వారి వారి సమర్థత కొలది, వారికి దేవుడిచ్చిన వరముల కొలది, విశ్వాస పరిమాణం కొలది అద్వితీయ సంఘాలుగాను మాదిరి సంఘాలుగాను ఉండాలని హెచ్చరిక చేయబడుతున్నాం. ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించునుగాక.